నమస్కారం. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. 2004-2014 మధ్య యూపీఏ గవర్నమెంట్ ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓట్లు పెంచుకోవటం కోసం రోహింగ్యాల, బంగ్లాదేశ్ ముస్లింల, పాకిస్తాన్ ముస్లింల, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళనో కానీ విదేశీయులు కూడా అనాల్సిన అవసరం లేదు. ఓకే, వీళ్ళకి సంబంధించి ఓట్లు వేసే జనాలు, ఇక్కడ భారతదేశాన్ని దోచుకునే జనాలు వాళ్ళు వచ్చి ఏకంగా ముంబైలో బాంద్రా ఈస్ట్ అక్కడ ఏకంగా రైల్వే ట్రాకుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గుడిసెలు వేశారు. గరీబ్ నగర్ అని ఒక పేరు పెట్టారు. అక్కడ ఒక మసీదు కట్టారు. దానిని యాక్చువల్గా 2017లోనే తీయాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. నడిచింది ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఏమని? వాటిని తొలగించండి అని. మొత్తం 600 గుడిసెలేమో వెలిసే, అందులో ఒక 100 గుడిసెలకు మాత్రమే పునరావాసం కల్పించమని చెప్పున్నారు. నిన్న అక్కడ బుల్డోజర్తో అవన్నీ తీస్తూ ఉన్నప్పుడు పోలీసుల మీదకి రాళ్ళు విసిరారు. పోలీసుల మీదకి ఏకంగా హత్యకు పాల్పడ్డ వేలో ముందుకు దూసుకొచ్చారు. ఎవరంటే ముస్లింలు. ఎక్కడ వెళ్ళంటే తెలియదు. ఏం ఎంత దారుణం నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ వక్ఫ్ భూములు ఉన్నాయి కదా, వాటిల్లో వీళ్ళకి పునరావాసం కల్పించవచ్చు, వాటిలో నివాసం కల్పించు. బట్ వాళ్ళు చేయరు. ఎందుకు? వీళ్ళు భారతీయ ముస్లింలు కాదంటారు వాళ్ళు. ఒకవేళ భారతీయ ముస్లింలైనా మాకే సంబంధం అంటారు వాళ్ళు. సో అంతమంది చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశంలో పోలీసుల మీదకైనా సైన్యం మీదకైనా రాళ్ళు రువ్వుతూ దాడులు తెగబడుతూ ఇప్పటికీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు. అలాని మొన్న చెప్పా కదా, టెర్రరిస్టులు అంతా ముస్లింలే, కానీ ముస్లింతో టెర్రరిస్టులు కాదు. ఇక్కడ కూడా ఈ రకంగా ప్రభుత్వం మీద దాడులు తెగబడుతూ పోలీసులు మిలిటరీ వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నటువంటి వాళ్ళు ముస్లింలు. అలానే మళ్ళీ అంతా కాదు. ఇంతమంది ఏం చెప్పలేను. మొత్తానికి ఇప్పుడు బాంబేలో ఆ రైల్వే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ల ఎక్స్పాన్షన్ కావచ్చు, రైల్వే ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇప్పుడు ప్రశాంతంగా జరగబోతోంది. అసలు ఎన్నాళ్ళు ఇన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. అయినా అది రైల్వే స్థలం, అటు రైల్వే ట్రాక్ ఇటు రైల్వే ట్రాక్ మధ్యలో ఖాళీ స్థలం ఉందని అనుకుందాం. అక్కడ ఎలా వెళ్ళి గుడిసెలు వేశారు? అసలు అక్కడ వాళ్ళు గుడిసెలు వేస్తుంటే ఎలా ఊరుకున్నారైనా నాకు అర్థం కావట్లేదు. 2004-2014 మధ్య రైల్వే అధికారులు గట్టిగా ఎఫర్ట్స్ పెట్టినా సరే ససేమేరా అందంట ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చేయాలని అంత దిక్కుమలను అన్న. అసలు వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పద్ధతిగా చట్టాన్ని ఫాలో అవుతూ, పద్ధతిగా ఏ మతానికి లొంగకుండా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కాపాడుతూ, ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఓవరాల్ ప్రజలందరూ కూడా అమ్మయ్య అనే ఒక ఫీలింగ్ ఇవ్వగలుగుతూ ఉన్నారు.